మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల ఎంఓయూలు, ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. నేను అడిగేది ఒక్కటే, మీరు ఆలోచించండి దయచేసి. మొన్న మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు. అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే 2 ఎకరాల జాగలేదు, 2 ఎకరాలు జాగలేదు జూబ్లీహిల్స్లో. హైదరాబాద్లో ఒక ఇందిరం ఇల్లు ఇయ్యలే 2 ఏళ్లలో. ఒక పేదవాడికి హైదరాబాద్ ఇల్లు కడదామంటే ఇవాళ 1 ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర. హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నది. ఒక పార్క్ కడదామంటే జాగలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీద ఇచ్చిన భూమి. ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు? నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టు, ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టు, వాళ్ళని కూడా పాల్గొనమను. వెనక్కి తీసుకో, క్యాన్సిల్ చేయి. నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి ఇస్ ఈజ్ నల్ అండ్ వైడ్, క్యాన్సిల్ చేయి, ఓపెన్ భూమిలో ఆక్షన్ పెట్టు. అది పెడతలేడు. రెండోది, హైదరాబాద్లో నీకు ఇల్లు కట్టేందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, ఒక్క ఇందిరం ఇల్లు ఇయ్యలేదు నువ్వు. హైదరాబాద్లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా. మరి 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇండ్లు కట్టి, పార్కులు కట్టి, బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండా? ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి, పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్ళకు, 1000 కోట్లు ఉన్న వాళ్ళకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకు సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. 1 కాదు, 2 కాదు, 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం. నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టాం. న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా. భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా. ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు. బాంబేలో, మహారాష్ట్రలో మేము కూడా స్టడీ చేసినాం పాలసీలు ఆనాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, వీటిని ఎట్లా చేద్దామని. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిల్స్ ఉండేది బాంబేలో, కమలా మిల్స్ అని, ఫినిక్స్ మిల్స్ అని. అక్కడ ఏం చేసినారు తెలుసా? ఇట్లాగే సేమ్ థింగ్, ఊరు మధ్యలోకి వచ్చేసింది మిల్లు. ఏం చేసినారు? వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు 50% ల్యాండ్ తిరిగి ఇచ్చేయండి గవర్నమెంట్కి, 50% వాడుకోండి అని చెప్పినారు. మరి నువ్వేం చేస్తున్నావు? 9,292 ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు, నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు. ఎవరి సొత్తు? ఎందుకు అడుగుతలేవు? వెనకకు సగం ఇచ్చేయమని అడుగు, డిమాండ్ పెట్టు. 50% ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్. కట్టు, అందులో ఇందిరం ఇండ్లు కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి. మేము వద్దంటున్నామా? శ్మశాన వాటికలకి, పార్కులు కట్టు. ఇది ఏది వద్దంట. హైదరాబాద్లో ఇంచు జాగా దొరకది. చూస్తున్నాం, హైడ్రా తెల్లారు లేస్తే అరాచకం. ఏది పేదవాళ్ళ మీద 40 గజాలు 30 గజాలు పోయి కులగొడతా ఉంటారు. మరి 9,292 ఎకరాలు నీ అబ్బ సొత్తా, ఏ సొత్తా? ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును? ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి. ఈ విషయంలో వదిలిపెట్టం, ఊరుకోము. ఇది పెద్ద లూటు. ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మేమేమో 15 రోజుల్లో అనుమతులు పరిశ్రమలకు అందించినాం. నువ్వేం చేస్తున్నావు? 15 రోజుల్లో భూములు అమ్ముకోవడానికి, 15 రోజుల్లో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్లు చేసుకోవడానికి, తెర వెనుక బాగోతాలు చేసుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి. నేను చెప్పట్లేదు కదా, మీ మంత్రి గారు కుమార్తె చెప్తోంది భూముల గురించి. ఎట్లా దందాలు జరుగుతున్నాయి, ఎట్లా గొడవలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రుల అనుయాయులు తుపాకులు పెట్టి ఎట్లా బెదిరిస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం, లేకపోతే మాత్రం మేము ఊరుకోము. ముమ్మాటికి కొట్లాడతాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజల్లో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ భూములు పొందారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ప్రతిరోజు ఒక రోజులాగా ఉండదు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు, డెఫినెట్గా మా ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా మీరు ఇప్పుడు ఈ విషయంలో అనవసరంగా రేవంత్ రెడ్డి కుట్రలో పడితే, ట్రాప్లో పడితే మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు, ముందే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆయన సెటిల్మెంట్ల కోసం, ఆయన పైసల కోసం ఆయన దిక్కుమాలిన దందాలు చేస్తుండొచ్చు. మీరు ఈ ట్రాప్లో పడకండి. న్యాయంగా చేద్దాం. చేసేది ఉంటే
100% 200% కట్టాలా, లేదా వాపస్ 50% ప్రజలకు ఇవ్వాలా? మీకు ఇచ్చిందే. ఇప్పుడు సింపుల్ లెక్క, నేను మా సుదర్శన్ రెడ్డి గారికి ల్యాండ్ కేటాయించానండి. ఉదాహరణకు చెప్తాను, ఇంకొకటి మీకు అర్థమవుతుంది సులువైన భాషలో చెప్తున్నాను. సుదర్శన్ రెడ్డి వస్తాడు నా దగ్గరికి, అన్న నాకు హైదరాబాద్లో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, 1 ఎకరం కేటాయించు భూమి అంటాడు. ఉత్తగానే కేటాయిస్తారా? ఇయ్యం కదా. దేనికి అని అడుగుతాం. దేనికి ఇవ్వాలి నీకు భూమి? లేదన్నా నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా, నాకు ఈ బయట కొంటే 50 కోట్లు అవుతుంది, నాకు 10 కోట్లకి అంటే ఇస్తామా? ఇవ్వలేము. అదే సుదర్శన్ రెడ్డి, అన్న నేను ఇండస్ట్రీ పెడతా, నాకు 1 ఎకరం ఇవ్వంటే ఇస్తాం. ఎందుకు? పరిశ్రమ పెడితే ఉపాధి వస్తుందని ఇస్తాం. కానీ సుదర్శన్ రెడ్డి 10 ఎకరం భూమి తీసుకొని ఇచ్చిన ఉద్దేశం నెరవేరకుండా అసలు ఇచ్చిన పని పక్కకు పెట్టేసి నేను అపార్ట్మెంట్లు కట్టేసిండు అనుకో, తెల్లారు ఏం చేయాలి నేను ప్రభుత్వంగా? ఖచ్చితంగా వెంటనే స్వాధీనం చేసుకోవాలి. నేను అడిగేది అది. ఇది ప్రజల సొత్తు, ఇది ప్రజల భూమి. అడ్డికి పావు షేర్ ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాళ్ళు మొత్తం వాళ్ళ తరతరాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మునిమన్మన్లు దోచుకతినే నీకు ప్రభుత్వ భూమి ఇచ్చేది? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమిది. ఇది మా ప్రభుత్వంలో 9.5 ఏళ్లలో మేము ఎక్కడ ఇయ్యలేదు. చాలామంది వచ్చినారు బ్రోకర్లు మా దగ్గరికి కూడా, కానీ మేము చేయలేదు ఇట్లాంటి గలీజ్ పని. ఎందుకంటే ప్రజల సొత్తు. వస్తే కూడా నేను చెప్పాను, అందులో మా నాయకులు కూడా వచ్చారు, అది కూడా చెప్తున్నాను నేను, అన్న ఇది చేయండి అని. నో నథింగ్ డూయింగ్, మేము చేయమని చెప్పాం. దాంతో కట్టుబాటుతో మేము పనిచేసినాం. ఇలా 100% ఈ విషయంలో నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం దిగిపోయినాక కూడా ముమ్మాటికి దీని మీద ఎంక్వైరీలు జరుగుతాయి, దీనిలో బాధ్యులను పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో అనవసరంగా ఎవరన్నా పోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నా, SRO వాల్యూస్ ఎక్కడున్నాయి, మార్కెట్ వాల్యూస్ ఎక్కడున్నాయండి? SRO వాల్యూకి మార్కెట్ వాల్యూకి పొంతన ఉందా? కనీసం 30,000 SRO వాల్యూ ఉంటే 2 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంది. నువ్వు ఆ 30,000లో 10,000 కడితే 2 లక్షల వాల్యూ ఉన్నా ఇచ్చేస్తా అంటున్నావు భూమిని. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి లూటు? 100% 5 లక్షల కోట్ల ఈ భూమిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 40-50 వేల కోట్లన్నా వెనకేసుకోవాలన్నది ఆయన ఆలోచన. దీన్ని అందుకే సాగనివ్వం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఈ అంశాన్ని లేవనెత్తుతా ఉన్నాం. బీజేపీ గనక చిత్తశుద్ధి ఉంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే వారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇందులో కొన్ని సంస్థలు అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కొన్ని సంస్థల యజమానులు. కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ పాత్ర ఇందులో లేకపోతే, మీరు వారు ఒకటి కాకపోతే మీరు కూడా వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ పాలసీ పూర్తిగా భూ కుంభకోణం, భారతదేశంలోని అతిపెద్ద భూ కుంభకోణానికి వారు తెరలేపారు. ఇది ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రజలు కూడా దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏమంటే, మీరిగిన ల్యాండ్స్ ఫస్ట్ పాయింట్, మీరు ఇది పేదల భూములు, ప్రజల భూములు అయితే 50% వెనక్కి తీసుకోండి, లేదా 100% వెనక్కి తీసుకోండి. అదొక ఆప్షన్ నెంబర్ 1. ఎందుకంటే భూములు ఇచ్చేది పారిశ్రామికీకరణ కోసం. ఆ ఉద్దేశం ఒకవేళ నెరవేరకపోతే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. నెంబర్ 1. ఆ భూముల్లో, స్వాధీనం చేసుకున్న భూముల్లో ఇండ్లు కట్టండి, స్వాధీనం చేసుకున్న భూముల్లో పార్కులు కట్టండి, ప్రజలకు ఉపయోగపడే అవసరం ఉండే పనులు చేయండి, ప్రజా ఉపయోగకరమైన పనులు చేయండి. నెంబర్ 1. లేదా ఆదాయమే మీ ప్రాధాన్యత అయితే మీరు తప్పకుండా మార్కెట్లో ఆక్షన్ చేయండి, స్వాధీనం చేసుకోండి. నేను ఇంకొక చిన్న మాట అడుగుతాను, మీరు ఒకసారి ఇది అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు భూమి ఉంది బ్రదర్, ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. మీరేమంటున్నారు ప్రభుత్వంతో? మార్కెట్లో 2 లక్షల గజం ఉన్నా నాకు మీరు రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఏదో ఇస్తాను కాబట్టి నాకు 30,000కో 25,000కో ఇచ్చేయమని మీరు అడుగుతున్నారు. నేను అంటాను, మరి అదే పైసలకు ప్రభుత్వం తీసుకోవచ్చు కదా, అదే 25,000కు నువ్వు నాకు ఇస్తావా? నువ్వు నాకు గడతానంటున్న 25,000 పర్ గజం ప్రభుత్వం తీసుకుంటా అంటే నువ్వు ఇస్తావా? ఇవ్వవు కదా. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకి ఇది దోపిడీ కాకపోతే ఏంది ఇది? అందుకే నేను అనేది రెండో పాయింట్ ఏంటంటే, మరి నిజంగానే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అవసరమైతే బహిరంగ మార్కెట్లో ఆక్షన్ పెట్టండి. రెండోది. లేదు మూడోది, బాంబే తరహాలో 50% వెనుకకు తీసుకోండి, 50% వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి దానిలో కూడా 100% కట్టాలి రిజిస్ట్రేషన్ ఛార్జ్. ఈ 30%, 20% ఈ గీసి బేరాలాడు, అలా దాని వెనకాల తెర వెనక ఏదో జరుగుతున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, ఇది మా ప్రభుత్వం తెచ్చిన చట్టం ఇది. దిస్ is a bill that was brought by Telangana Legislative Assembly on 2022లో తెచ్చాం ఈ బిల్లు. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన బిల్ ఇది. ఇందులో స్పష్టంగా బిల్లో ఉంది, ఇది చట్టం ఆల్రెడీ ఉంది. సో ఈ చట్టాన్ని తుంగలో దొక్కుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఈ చట్టాన్ని రద్దు చేయకుండా, ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా కేవలం క్యాబినెట్లో పెట్టి కొట్టేస్తా అంటే కుదరదు. చట్టం ఉంది ఆల్రెడీ, దీని మీద మేము కోర్టుకు పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మేమే కాదు. ఇది ప్రజల సొమ్ము, మా సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు. ప్రజల సొమ్మును ఈ రకంగా దోపిడీ చేస్తే ఖచ్చితంగా కొట్లాడాల్సి వస్తుంది. ఇందులో మేము స్పష్టంగా పెట్టాం, అజామాబాద్లో ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే మీరు బిల్ చూసుకోవచ్చు, కావాలంటే కాపీస్ ఇస్తాం.
ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే 100% రిజిస్ట్రేషన్ కట్టాలి. అలాటీ ఆయన కాకుండా ఎవరికైనా చేతులు మారితే 200% కట్టాలి రిజిస్ట్రేషన్ వాల్యూకి, ఎస్ఆర్ఓ వాల్యూకి. ఇది మేము పెట్టిన కండిషన్. నువ్వేమంటున్నావు? కాదు 30% కడితే చాలు ఎస్ఆర్ఓ వాల్యూలో. సో ఇట్ ఈస్ అవుట్ రైట్ లూట్, ఇట్ ఈస్ అన్ అవుట్ రైట్ స్కామ్, ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ ఇండియా. సో దేర్ ఫోర్ వి అపోజ్ ఇట్. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, చేసుకొని పోనివ్వండి, మాకు అభ్యంతరం లేదు. ఇదేది ఇది ఎట్లా ఉందంటే, ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. మేము అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వం వర్క్ ఇచ్చింది. ఆయనకు అర్హత లేకపోయినా, ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా, ఇవాళ 2 crore టర్నోవర్ ఉన్న కంపెనీకి 1137 crore టెండర్ ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ బీజేపీ ఎంత లోతుగా సంబంధం ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. వెంటనే ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు 1350 కోట్ల వరకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఎంత లోతైన జాయింట్ వెంచర్ అయితే దాన్ని బట్టి చెప్పొచ్చు. సో అమృత్ అట్లా. టీడీఆర్ మీరు చూస్తున్నారు, టీడీఆర్ కూడా మొత్తం ఇవాళ ఎక్కడ పోతారు, వాళ్ళు ఎక్కడ పోతారు, మేము ఎక్కడ పోతాం. మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం, అన్నీ తెరుస్తాం, అన్ని బుక్కులు తెరవాల్సి వస్తుంది. ఎవరెవరి చేతిలో ఉన్నాయంటే ఇందాక నేను చెప్పిన బ్రోకర్ల పేర్లు చెప్పాను కదా 10 మంది, ఆ దండుపాలెం బ్యాచ్ చేతిలోనే టీడీఆర్లు అన్నీ కొనుక్కున్నారు. ఇవాళ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా. డెఫినెట్గా ఇది కూడా బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది. 9,292 acres ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ బీయింగ్ కన్వర్టెడ్ ఫర్ లిటరలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్మోస్ట్ చేసి, దీని వెనకాల అగ్రిమెంట్లు, దీని వెనకాల కుంభకోణాలు, దీని వెనకాల ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ చుట్టూ ఉండే బ్రోకర్లు, వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఇది. వి విల్ డెఫినెట్లీ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ముందు. కోర్ట్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి, కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఇంత పెద్ద లూటు హైదరాబాద్లో మరి 9,290 అంటే 10,000 ఎకరాలు దాదాపు. 10,000 ఎకరాలు హైదరాబాద్లో నీకు ఇల్లు కడతందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, శ్మశానానికి బొంద పెడదామంటే జాగలేదు. కానీ 10,000 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని అమ్ముకుంటా అంటే మరి ప్రజలు ఆలోచించాలి. సరే మేము పార్టీలుగా మేము చెప్పేది చెప్తాం, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా, ఇది కరెక్టా, మరి కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా చెప్పాలా. డెఫినెట్గా ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని, ఎమ్మెల్యేలని నిలదీయాలా, అడగాల. సో ఆలోచిస్తాం మేము కూడా పార్టీగా కూర్చుని ఎట్లా పోవాలి, ముందు కార్యాచరణ ఎట్లా రూపొందించాలి ఆలోచించుకోండి. సారీ సి బ్రదర్, నేనేమంటానంటే నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఇష్యూ, మళ్ళీ నేను చెప్పను. ఇక చెప్తే కూడా బాగుండదు. మళ్ళీ మీరు నాకు తెలిసి మీరు ఏం చేస్తారో, చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే, ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరు అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు. వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారో దీన్ని రాయారు నాకు తెలుసు. అందుకే నేనేమంటానంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను, అంతకంటే ఊకే ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో నా మాట. ఇప్పుడు నేను అడిగేది 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో, విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore. దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది, ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సొమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది, దానికి ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకరు అడగండి ఏమంటావు బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మా పని మేము చేసుకుపోతాం. ఏముంది అందులో? ఎట్లా పోయినాం కదా తమ్ముడు. ఒక మాట, మా సుదర్శన్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు. మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు. ముగ్గురు పోయినరు. ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు. మేము పోయినాం, ఈడీ దాకా పోయి ఇచ్చి వచ్చినాం. కానీ ఏముంది, అలా ఈడ కలిసిపోయి ఉన్నారు, మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది. అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ 2 రోజులు రైడ్ అవుతుందా? ఈ రోజు వరకు మీరు అడిగారు, ఆయన చెప్పాడు, ఈడీ కూడా చెప్పాడు. ఈ దేశం అట్లా నడుస్తుంది, ఏం చేస్తాం. మంచి జాయింట్ వెంచర్, బ్రహ్మాండమైన అక్రమ సంబంధం, బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్. అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో. మీడియా రాయదు, మీడియా అడగదు, అడుగుడంతా మమ్మల్ని అడుగుతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను. అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు, ఈడీఓని అడగరు. అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి. ఏం చేస్తాడు ఆయన? కొరుకుతాడా? కొడతాడా? బాంబులు వేస్తాను బెదిరిస్తారు, అంతే కదా. సరే ఏదో అవన్నీ ఓకే, అవన్నీ వదిలే పని.
సరే ఇక అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం, తొందర ఏం లేదు. అసలు ఇష్యూని మీరు సైడ్ ట్రాక్ చేయడానికి కొంతమంది చాలా సమర్థవంతంగా ప్రయత్నం చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.